ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ఒక శుభవార్త చెప్పింది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకి కలిసి వచ్చే పెద్ద ఉపశమనం ఇది. వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియని ప్రభుత్వం పూర్తిగా సులభతరం చేసింది. ఇక మీద ఎటువంటి భారమైన రుసుములు లేకుండా నామమాత్రపు స్టాంపు డ్యూటీతోటే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకి ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ కి వచ్చే భూమి మార్కెట్ విలువ 10 లక్షల లోపు ఉంటే స్టాంప్ డ్యూటీ కేవలం 100 రూపాయలు, 10 లక్షలు దాటితే 1000 రూపాయలు మాత్రమే. ఇది వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వచ్చే వ్యవసాయ భూములకి మాత్రమే వర్తిస్తుంది. ఇతర రకాల ఆస్తుల మీద ఈ సదుపాయం ఉండదు. ఇప్పటి వరకు పరిస్థితి ఎలా ఉందంటే, తల్లిదండ్రులు మరణించినప్పుడు వారసులు భూములని పంచుకోవడానికి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకునేవారు. కానీ అవి కేవలం కాగితాల మీదపైనే ఉండిపోయేవి. మ్యూటేషన్లు సకాలంలో జరగకపోవటం, తహసీల్దార్ కార్యాలయాలలో ఇబ్బందులు రావటం వంటి సమస్యలు ఎన్నో. ఈ సమస్యల వల్ల లక్షలాది మంది రైతులు అధికారికంగా భూముల యాజమాన్యం తమ పేర్లని మార్చుకోలేకపోయారు. సాధారణంగా జరుగుతున్నది ఏంటంటే, చాలా మంది రైతులు కేవలం 100 రూపాయల స్టాంప్ పేపర్ మీదే ఒకరితో ఒకరు ఒప్పందాలు చేసుకుని భూమి పంచుకుంటుంటారు. కానీ ఇవి అధికారిక రికార్డులలో నమోదు కాకపోవడంతో పట్టాదారు పాస్ పుస్తకాలు రావటం లేదు. అప్పు తీసుకోవటం, పంట పాలసీ పొందటం వంటి పనులలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సందర్భాలలో తరచుగా సివిల్ వివాదాలు కూడా వస్తున్నాయి. 2010 నుంచి 2021 మధ్య ఉన్న ఈ నిబంధనల వల్ల రైతులు భారీగా భారపడిపోయారు. ఉదాహరణకి 15 లక్షల విలువైన భూమిని 3 కుటుంబ సభ్యులు పంచుకుంటే వారి రిజిస్ట్రేషన్ ఖర్చు దాదాపుగా 10,000 వరకు వెళ్లేది. ఎవరు ఎక్కువ భూమి తీసుకున్నా ఆ భాగంలో 3% వరకు స్టాంప్ డ్యూటీ పడేది. ఈ ఖర్చులు చాలా మందికి భరించలేనివి. అందుకే ప్రభుత్వం ఈ వ్యవస్థని పూర్తిగా పరిశీలించి కొత్తగా రైతులకి మేలు చేసే విధంగా రూల్స్ మార్చేసింది. ఇక మీద వారసత్వ వ్యవసాయ భూములకి కేవలం 100 లేదా 1000 రూపాయలతోటే పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ జరగనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక భూమి యాజమాన్యం నేరుగా వారసుల పేర్లకి మారుతుంది. వెంటనే పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. ఇక భూమి మీద పూర్తి హక్కులు చట్టపరంగా వచ్చినట్లే. ఇక తల్లిదండ్రులు వీలునామా రాయకపోయినా కూడా కుటుంబ సభ్యులంతా పరస్పర అంగీకారంతో భూమిని పంచుకుంటే ఈ కొత్త ఉత్తర్వులు వర్తిస్తాయి. ఇది పూర్తిగా వ్యవసాయ భూములకి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. ఈ నిర్ణయం రైతులకి కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాదు, భవిష్యత్తులో వచ్చే చట్టపరమైన సమస్యలను నివారించే దిశలో కూడా ఒక పెద్ద ముందడుగు. చిన్న రైతులు, వారసులు ఇప్పుడు సులభంగా తక్కువ ఖర్చుతో తమ భూముల మీద పూర్తి హక్కులు పొందగలిగే పరిస్థితి అయితే ఏర్పడింది.